హలో ఎవరీవన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం గురించి చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీ ఇక్కడ నుంచి కూడా 2 to 3 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా కాన్సెప్ట్ మీద ప్రాబ్లం చేయాలంటే ముందు ఆ కాన్సెప్ట్ తాలూకా అట్లీస్ట్ ఇంట్రడక్షన్ మనకు తెలిసిందండి. సో ఆ ఇంట్రడక్షన్ ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఒకసారి ఫస్ట్ మనం రేషియో గురించి తెలుసుకుందాం. రేషియోని మనం తెలుగులో ఏమంటారండి? నిష్పత్తి అంటే A:B. అంటే నిష్పత్తి అంటే ఏంటండి? A:B. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర 16 రూపాయలు ఉన్నాయండి, 16 రూపీస్. ఏ దగ్గర 16 రూపీస్ ఉన్నాయి. బి దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. ఏ దగ్గర 16 రూపాయలు ఉన్నాయి, బి దగ్గర 24 రూపాయలు ఉన్నాయి. దీన్ని మనం A:B కింద చేసే ముందు మన దగ్గర 4 సింబల్స్ ఉన్నాయండి. అంటే 4 సింబల్స్ అంటే మీకు తెలియదు ఏం కాదు, ప్లస్, మైనస్, ఇంటూ అండ్ డివిజన్. ఈ 4 కనుక మీ మైండ్లో ఉంటే కనుక, ఆల్రెడీ మనం బాడ్మస్ రూల్ చేసాం. ఈ 4 కనుక మీ మైండ్లో ఉంటే కనుక ఈ రేషియోస్ని మనం చేయడం, రేషియో అండ్ ప్రపోర్షన్ చేయడం అనేది చాలా ఈజీ అండి. అది ఎలాగో చెప్తాను చూడండి. A:B. దీన్ని ఎలా రాస్తాం? 16:24. దీన్ని మనం ఇందులో ఏ నెంబర్ రైట్, ఏ నెంబర్ పోతుంది? 16లో 8 పోతుంది 2 times, 24లో 8 3 times పోతుంది. అంటే ఇప్పుడు మనకి A:B ఏమవుతుందండి? 2:3. ఈ 2:3 అనేది మనకి ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్గా ఏ నెంబర్తో కూడా పోకుండా ఉండాలి. సో అలా ఉంటే కనుక దాన్ని మనం రేషియో అంటాం. అలా ఉంటే కనుక మనం ఏమంటాం? రేషియో అంటాం. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏ దగ్గర 150 పైసలు ఉన్నాయండి, 150 పైసా. బి దగ్గర 4 రూపీస్ ఉన్నాయండి. ఏ దగ్గర 150 పైసా అంటే 150 పైసా, బి దగ్గర 4 రూపీస్ ఉన్నాయి. దీన్ని మనం A:B రాస్తే ఏమవుతుందండి? 150:4. సో దీన్ని మనం క్యాన్సిల్ చేయగలమా? అసలు ఫస్ట్ మనం ఇలా రాయగలమా? ఇలా రాయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, పైసా ఉంది, ఇక్కడ రూపీస్ ఉంది. 2 యూనిట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే యూనిట్స్ మనం తెలుగులో ప్రమాణాలు అంటాం. 2 ప్రమాణాలు డిఫరెంట్గా ఉన్నాయి, అంటే వేరువేరుగా ఉన్నాయి. సో అలా వేరువేరుగా ఉంటే కనుక మనం ప్రాబ్లమ్ని చేయకూడదు. ఏదో ఇక్కడ ఉంటే 2 పైసలు ఉండాలి, లేకపోతే 2 రూపీస్ ఉండాలి. సో అలా లేదు కాబట్టి మనం 4 రూపీస్ని పైసా కింద కనెక్ట్ చేసుకున్నాం. 1 రూపీకి ఎంత అండి? 100 పైసా. 4 రూపీస్ అంటే 400 పైసా. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. అంటే 50 ఇందులో 3 times, 50 ఇందులో 8 times పోతుందండి. అంటే 3:8. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి రేషియో ఎంత అవుతుందండి? 3:8. ఇందులో ఇంకే నెంబర్ పోదు. ఇందులో మనకి ఏ నెంబర్తో కూడా మనం డివిజిబుల్ చేయలేం, మల్టిపుల్ చేయలేం, మైనస్ చేయలేం, ప్లస్ చేయలేం. ఓకే, సో ఇది ఆన్సర్. దీన్ని మనం నిష్పత్తి అంటాం. అండ్ ఈ నిష్పత్తిలోనే మనకి ఇన్వర్స్ రేషియో కూడా ఉందండి. ఇన్వర్స్ రేషియో ఏంటది? ఇన్వర్స్ రేషియో. దాన్ని మనం విలోమ నిష్పత్తి అంటాం. అంటే అదేం లేదండి, A:B B:A. అంటే 1/A:1/B, ఇట్ ఈస్ నథింగ్ బట్ B:A. అంటే A:B అవుతుంది, అంటే
2:3 అని వాడు ఇచ్చి దానికి విలోమ నిష్పత్తి కానీ లేకపోతే ఇన్వర్స్ రేషియో కట్టమంటే కనుక మనం ఏం చేయాలి? 3:2 కింద మనం రాయగలం. ఇది రేషియోలో ఇన్వర్స్ రేషియో. ఇంకో రేషియో కూడా ఉందండి నిష్పత్తిలో. ఇంకొక మోడల్ ఏంటంటే కాంపౌండ్ రేషియో. ఏంటది? కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే దీన్ని బహుళ నిష్పత్తి అని కూడా అంటాం. బహుళ నిష్పత్తి అంటే కాంపౌండ్ రేషియోలో బహుళ నిష్పత్తి అంటే A:B is equal to C:D. A:B is equal to C:D. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే AC is equal to BD అని రాస్తామండి. AC is equal to BD. దీన్నే మనం కాంపౌండ్ రేషియో అంటాం. దీన్నే మనం కాంపౌండ్ రేషియో. AC is equal to BD. సో ఇప్పుడు దాకా మనం ఏదైతే చెప్పుకున్నామో అది మనకి రేషియో అంటే నిష్పత్తి గురించి మనం చెప్పుకున్నాం. అంటే ఏం చెప్పుకున్నాండి? ఒకటి A:B అంటే ఇద్దరు పర్సన్స్ని మనం ఎలా కంపేర్ చేయాలి. ఇద్దరు పర్సన్స్ ఉంటే వాళ్ళని ఎలా కంపేర్ చేయాలి. ఏదో ఒక పారామీటర్ తీసుకుంటాం. సో ఇద్దరు పర్సన్స్ని మనం కంపేర్ చేసే దాన్ని మనం ఏమంటాం అంటే నిష్పత్తి అంటాం. ఏదో ఒక పర్సన్ అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, వీళ్ళ అంటే ఎక్స్ అనే పర్సన్ దగ్గర ఎంత మనీ ఉంది, వై అనే పర్సన్ దగ్గర ఎంత మనీ ఉంది, ఆ రెండింటిని ఎలా కంపేర్ చేయాలి, దాన్నే మనం నిష్పత్తి అంటాం. తర్వాత విలోమ నిష్పత్తి అంటే రివర్స్ అంటే ఇన్వర్స్. అండ్ కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి, దాన్ని ఎలా కలిగి చేస్తాం. ఇది నిష్పత్తి తాలూకా ఇంట్రడక్షన్ అండి. ఓకే అంటే కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ప్రపోర్షన్. నెక్స్ట్ టాపిక్ ఏంటండి? ప్రపోర్షన్. చాలా ఈజీ అండి. ప్రపోర్షన్ దీన్నే మనం తెలుగులో అనుపాతం అంటాం. దీన్ని మనం ఏమంటాం? తెలుగులో అనుపాతం. ప్రపోర్షన్ అంటే వెరీ సింపుల్ డెఫినేషన్ అండి. ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ అంటే రెండు నిష్పత్తులు సమానంగా ఉండడం. రెండు నిష్పత్తులు సమానంగా ఉండడం అంటే ఏంటి సార్? రెండు నిష్పత్తులు సమానంగా ఉండడం. A:B is equal to C:D. A:B is equal to C:D. ఈ రెండు కనుక ఈక్వల్ అయితే అంటే సమానం అయితే అప్పుడు A, B, C, D are in proportion. అంటే ABCDలు ఒకే అనుపాతంలో ఉన్నాయి. సార్ అలా ఇచ్చినప్పుడు మనం సొల్యూషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సార్ మీరు డెఫినేషన్ అయితే రాశారు, అంటే ఫార్ములా అయితే రాసాం, కానీ ఎక్స్ట్రీమ్స్ ఏంటి అంటే ఇప్పుడు A:B ఈజ్ ఈక్వల్ టు C:Dలో ఎక్స్ట్రీమ్స్ ఏంటి, మీన్స్ ఏంటి? ఎక్స్ట్రీమ్స్ అంటే ఎండ్స్ అండి. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి? ఎండ్స్. అంటే ఇక్కడ A అండ్ D ఆర్ ఎండ్స్, B అండ్ C ఆర్ మీన్స్. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే AD ఈక్వల్ టు BC. AD ఈక్వల్ టు అంటే AD ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. తెలుగులో దాన్ని మనం అంటాం అంటే ఎక్స్ట్రీమ్స్ని మనం అంచెములు, దీన్ని మధ్యములు అని అంటాం.
ఇందాక మీరు కాంపౌండ్ రేషియో చూసారు. కాంపౌండ్ రేషియో ఏంటి? A:B is C:D, అంటే AC BD. ఇది డిఫరెంట్. దానికి ఈ రేషియో ప్రపోర్షన్కి మనకు సంబంధం లేదు. ఇది వేరే. AD BD, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుంటే చాలండి. ప్రపోర్షన్స్ మీద మనకి ఎటువంటి సమ్ ఇచ్చినా సరే మనం చేయగలం. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ A, B, C అని ఒక 3% ఇచ్చారు. 3%ని A, B, C అని 3% ఇచ్చారు. దీనికి మనం ప్రపోర్షన్ కట్టాలి. దీనికి ప్రపోర్షన్ కట్టాలంటే ఎలా కడతాం మనం? A, ఆ మధ్యలో ఉన్న Bని 2 సార్లు రాసుకోవాలి. ఇలా ఎప్పుడైనా ఇస్తే కనుక ఒక 3 నెంబర్లు ఇచ్చి లేదా 3% నేమ్స్ ఇచ్చి దానికి ప్రపోర్షన్ కట్టుకుంటే కనుక ఆ మధ్యలో ఉన్న నెంబర్నే అంటే మధ్యలో ఉన్న నెంబర్ ఏమంటాం? మీన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చి ఇందులో మీన్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుందండి? మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది మనకి? B అవుతుందండి. దాన్నే మధ్యమ ఆర్ సగటు అంటాం. మధ్యమ ఆర్ సగటు, దాన్నే మనం మీన్ అంటాం. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. మన ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ AC ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ B². సో దేర్ ఫోర్ B ఈజ్ ఈక్వల్ టు రూట్ AC. సపోజ్ ABCD ఆర్ ఇన్ ప్రపోర్షన్, అంటే ఒకే అనుపాతంలో ఉన్నాయి అన్నారు అనుకోండి. దాంట్లో మనకి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే 3వ అనుపాతము. ఏమవుతుందండి థర్డ్ ప్రపోర్షన్ అంటే? థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది? C అవుతుందండి. లేదంటే ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏమవుతుందండి? ఫోర్త్ అనొచ్చు, లేకపోతే చతుర్థ ప్రపోర్షన్. చతుర్థ తెలుగులో మనం ఏమంటారండి? చతుర్థ ప్రపోర్షన్ అన్నా సరే, అంటే చతుర్థ అనుపాతం అంటే D అవుతుందండి. సో ఇది నిష్పత్తి అండ్ అనుపాతం యొక్క కాన్సెప్ట్స్ అండి, అంటే రేషియో అండ్ ప్రపోర్షన్. ఒక 10 నిమిషాలు మీరు విని తర్వాత నేను చేసిన ప్రాబ్లమ్స్ కనుక ఒకసారి చూస్తే కనుక మీకు చాలా ఈజీగా ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందండి. ఓకే, ఒకసారి మన ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లం చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద థర్డ్ రేషియో ఆఫ్ 9 and 36? 9 మరియు 36 యొక్క తృతీయ నిష్పత్తి ఎంత? ఇందా మనం చెప్పుకోనండి. ఈ ప్రాబ్లం కంపల్సరీ ప్రపోర్షన్ ఇచ్చాడు. చూడండి, ఎప్పుడైనా సరే ప్రాబ్లం చేసేటప్పుడు ఆ ప్రాబ్లం ఏ టాపిక్కో తెలిస్తే కనుక మనకి 90% ఆన్సర్ తెలిసినట్టే. ఓకే, సో ఇప్పుడు 9, 36 కానీ మనకి ఏమడిగండి? థర్డ్, తృతీయ, అంటే ఇది 3వ ప్రపోర్షన్ అండి. మనం రాసుకున్నాం. కానీ ప్రపోర్షన్ సమ్ చేయాలంటే మనకి ఎన్ని కావాలండి? 2 నిష్పత్తులు, అంటే 4 కావాలి. 4 కావాలంటే ఈ మధ్యలో ఉన్న దాన్ని మనం 2 సార్లు రిపీట్ చేస్తామండి. ఇందాక కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, కాన్సెప్ట్ చెప్పినప్పుడు. 9, 36, 36 x. సో ఈ 4 కూడా ఒకే అనుపాతంలో ఉన్నాయి కాబట్టి మన ఫార్ములా ఏంటండి? ప్రోడక్ట్ ఆఫ్ 2 ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 9 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 36, 36 ఇంటూ 36. 9 ఇందులో 4 సార్లు పోతుందండి. సో x ఈజ్ ఈక్వల్ టు 4 36 ఎంతండి? 144. సో ఆప్షన్ C ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద టెరిషియరీ రేషియో ఆఫ్ 18 and 12? 18 మరియు 12 యొక్క తృతీయ నిష్పత్తి ఎంత? టెరిషియరీ అన్న తృతీయ అండి. ఇందాక థర్డ్ రేషియో అడిగాడు. ఇప్పుడు
టెరిషియరీ అని సరే తృతీయ నిష్పత్తి. ఒకసారి చూడండి, సేమ్ ఇందాక మనం ప్రాబ్లం చేసాం. తృతీయ అంటే దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ప్రపోర్షన్ మీద కాబట్టి మనం ఏం చెప్పాలండి, మధ్యలో ఉన్న నెంబర్ని 2 సార్లు రిపీట్ చేయాలండి. 18, 12, 12 ఎక్స్. సో ఇప్పుడు ఏబిసిడిఆర్ ఇన్ ప్రపోర్షన్. ఏబిసిడిఆర్ ఇన్ ప్రపోర్షన్ అంటే మనం ఏబిసిడి ఇన్ ప్రపోర్షన్ అంటే మనకున్న ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ప్రోడక్ట్ ఆఫ్ అంచెములు ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే మధ్యములు. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 18 into x is equal to product of means 12 into 12. సో ఇందులో 6 సెల్ పోతుంది చూడండి, 6 2s 6 3s, 3 ఇందులో మళ్ళీ 4 times. సో x is equal to 2 into 4 is equal to 8. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్. సో చాలా సింపుల్ అండి. ఓకే, థర్డ్ ప్రాబ్లం. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది రేషియో ఆఫ్ 3 days with 30 hours. 30 గంటలతో 3 రోజుల నిష్పత్తిని కనుక్కోండి. 30 గంటలతో 3 రోజుల నిష్పత్తిని కనుక్కోండి. సో ఈ ప్రాబ్లం వచ్చేసి నిష్పత్తిని క్లియర్ చెప్పండి. నిష్పత్తి అని క్లియర్ చెప్పాడు కాబట్టి సో మనం 3:30. 3:30 అంటే ఇక్కడేమో 3 days ఉంది, ఇదేమో 30 hours ఉంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే డేస్ని అవర్స్ కింద కనెక్ట్ చేయాలి. డేస్ని అవర్స్ కింద కనెక్ట్ చేసుకుంటే 3 into 24 is to 30 hours. సో 3 into 24 ఏదండి, 72 hours is equal to 30 hours. సో ఇప్పుడు ప్రమాణాలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. ఏది పోతుందండి, 6 పోతుంది కాబట్టి 6 ఇందులో 12 times పోతుంది, ఇందులో 5 times పోతుంది. సో 12:5 is the answer. ఓకే, ఫోర్త్ ప్రాబ్లం చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈజ్ లార్జెస్ట్. కింది నిష్పత్తుల్లో ఏది పెద్దది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేయండి. సో మనం ఇప్పుడు ఆప్షన్ తీసుకొని మనం ఆన్సర్ చేయాలండి. సో అది ఎలా అంటే 5:7, దీన్ని మనం 5/7. అలాగే 2:3, 2/3. 3:4, దీన్ని 3/4. నెక్స్ట్ 3:5, 3/5. సో అన్నీ మనం రేషియోస్ కింద మనం కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మనకి వాల్యూ తెలియాలంటే ఒక యూనిక్ నెంబర్ తీసుకోవాలి. అది నేను సపోజ్ 100 తీసుకున్నా ఇంటూ 100. సో 4 ఆప్షన్స్కి నేను ఒకే యూనిక్ నెంబర్ తీసుకున్నా. ఒకసారి చూద్దాం. 5 ఇందులో 2 times పోతుంది, 20 times పోతుంది కాబట్టి 3 20s are 60. 4 ఇందులో 25 times పోతుంది కాబట్టి 3 25s are 75. 3 ఇందులో 33.3 times పోతుంది కాబట్టి 2 into 33 66.6. 7 ఇందులో 14.1 times పోతుంది కాబట్టి సో 71, 514.1. సో ఇప్పుడు ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏదండి, 75. సో ఆప్షన్ 3:4. సో ఆప్షన్ 3:4 అంటే ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద మీన్ ప్రపోర్షనల్, మీన్ అడిగండి. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ x/y అండ్ y/z. x/y మరియు y/z వర్గాల యొక్క సగటు అనుపాతం. ఇక్కడ ఇది క్వశ్చన్ అడిగండి. ఇక్కడ కింద ఆప్షన్ ఇచ్చాడు. సగటు అంటే x/y హోల్ స్క్వేర్, y/z హోల్ స్క్వేర్. సగటు అన్నాడు కాబట్టి మధ్యలో వస్తుందండి, దాన్ని మనం కే అనుకుందాం. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయండి మనకి. ప్రపోర్షన్ ఆల్రెడీ చెప్పేసాడు వాడు, అనుపాతం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి
నాలుగు నెంబర్లు కావాలి కాబట్టి x/y హోల్ స్క్వేర్ కే అంటే మిడిల్లో ఉన్నదాన్ని మెయిన్లో ఉన్నదాన్ని మనం 2 సార్లు రాసుకోవాలండి. y/z హోల్ స్క్వేర్. సో మనకి ప్రపోర్షనల్ ఫార్ములా అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మెయిన్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ మెయిన్స్ ఏమవుతుందండి? k² ఇజ్ ఈక్వల్ టు x/y హోల్ స్క్వేర్ ఇంటూ y/z whole square. So therefore k equal to square root of x/y whole square into y/z whole square. So that is equal to square పోతుందండి. k equal to x/y into y/z. So y cancel అవుతే ఆన్సర్ ఏంటండి? x/z. So option C is the correct answer. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం కాన్సెప్ట్స్ అండ్ ఒక 5 ప్రాబ్లమ్స్ చేశానండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని ప్రాబ్లమ్స్ ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ చేసి మేము ముందుకు వస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింహాద్రి కాంపిటేటివ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కమెంట్ ఫర్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.